నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించలేదు ఒకప్పటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారిన తర్వాత అనేక అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరిగి అలసిపోయింది అసలు హైదరాబాద్ కి బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి కల్వకుంట్ల తారక రామారావు నుంచి హరీష్ రావు నుంచి చాలామంది బీఆర్ఎస్ నేతల నుంచి వింటూ వచ్చా అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కార్పొరేషన్లకు కానీ ఎన్ని అప్పులు దేనికోసం ఇచ్చింది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించింది ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేషన్లకి ఇచ్చిన రుణాలను ఒకసారి మనం చూస్తే బడ్జెట్ లోపు అంటే మనకున్న బడ్జెట్ లోపు తీసుకున్న అప్పులు మార్చి 2023 వరకు 3,66,306 రూపాయలు కేంద్రం నుంచి ప్రతి రాష్ట్రానికి ఇంత బడ్జెట్లో అప్పు ఇవ్వాలి అని ఉంటుంది కదా ఆ బడ్జెట్ పరిధిలో మార్చి 2023 వరకు కూడా తీసుకున్న లోన్లు 3,66,306 రూపాయలు కానీ మైకు పట్టుకుంటే మనకి ఏమి ఇవ్వలేదని చెప్తాం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం 81,018 రూపాయలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన రుణాలు మార్చి 2023 వరకు 89,865 రూపాయలు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు లాస్ట్ 8 ఇయర్స్గా చూసుకుంటే 23,948 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేషన్లు ఇచ్చిన రుణాలు 1,30,945 కోట్ల రూపాయలు అలాగే హుడ్కో నుంచి తీసుకున్న రుణాలు 18,364 కోట్ల రూపాయలు నాబార్డ్ కింద ఏమేమి వస్తాయో తెలుసుగా మీకు ఆర్ఐడిఎఫ్ డబ్ల్యూఐఎఫ్ ఎఫ్పిఎఫ్ ఎన్ఐడిఏ సిఎఫ్ఎఫ్ వీటి నుంచి తీసుకున్న రుణాలు 37,187 కోట్ల రూపాయలు 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలు అంటే ఇక వీటికి వడ్డీయే ఉండవు ఇలాంటి రుణాలు 2,359 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ WMA 2,30,922 రూపాయలు అంటే ఇవన్నీ కూడా లాస్ట్ మనం చూసుకుంటే మార్చి 2023 వరకు మార్చి 2023 వరకు కేంద్ర ప్రభుత్వం దరిదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 10 లక్షల కోట్లు దగ్గరలో 10 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ సంస్థలకు అలాగే కార్పొరేషన్ల రూపంలో రుణాలు ఇచ్చింది 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ల రూపంలో అటు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్పొరేషన్లు కానీ తీసుకొని మనం ఏం మాట్లాడతామంటే ఏమి ఇచ్చిందయ్యా ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా ఏనాడైనా ఎన్ని కష్టాలు పెడుతుంది తెలుసా ఆ లోన్లు శాంక్షన్ చేయకుండా అప్పులు ఇవ్వకుండా ఇన్ని అప్పులు చేస్తుంటే ఇంకా కొత్త అప్పు ఏడుస్తాడు ఇదా 16,000 మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మనకు వచ్చినాయి రైట్ అందులో కొన్ని బడ్జెట్లో మనం తీసుకోవడానికి అవకాశం ఉన్న రుణాలు ఇందులో ఎంత డెవలప్మెంట్ కోసం వాడారు ఎంత ప్రజలను అభివృద్ధి పంతాలు ముందుకు తీసుకెళ్ళడానికి వాడారు ఎంత రాష్ట్రాన్ని బంగారుమయం చేయడానికి వాడారు లెక్కలు చెప్పమంటే గుట్టికలు మింగుతారు ఇప్పుడు నాయకులు ఇక హైదరాబాద్ డెవలప్మెంట్ ఏం చేయలేదు కేటీఆర్ నడుం బిగించి చేసిండు అని చెప్తుంటారు మరి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఒకసారి ప్రాజెక్టుల వైజ్గా వివరాలు కోట్లలో చూస్తే రీజనల్ రింగ్ రోడ్డు కోసం 26,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈరోజు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్కి కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్లు ఇచ్చింది అలాగే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నుంచి 627 కోట్లు అంబర్పేట ఫ్లైఓవర్ కోసం 266 కోట్లు ఆరాంఘర్ శంషాబాద్ 6 వరుస రహదారుల కోసం 283 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 719 కోట్లు చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త టెర్మినల్ కోసం 221 కోట్లు హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 336 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 422 కోట్లు ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్స్ మేనేజ్మెంట్ కోసం 100 కోట్లు రైల్వే మ్యూజియం కోసం 40 కోట్లు చాలా మందికి హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ అలాగే MMTS ఫేజ్ 2 కోసం 553 కోట్లు MMTS ఫేజ్ 2 యాదాద్రి వరకు విస్తరించడానికి 2023-24లో 600 కోట్ల బడ్జెట్ని కేటాయించింది హైదరాబాద్ మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ 1,198 కోట్లు విడుదల చేసింది 1,458 కోట్లు ESIC మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణం సనత్ నగర్లో
ఈఎస్ఐ హాస్పిటల్ అందరికీ తెలిసిందే, దానికోసం 1438 కోట్లు. ఈఎస్ఐసి అంటే ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 663 కోట్లు. ఎయిమ్స్ బీబీ నగర్ కోసం 1366 కోట్లు. ఎయిమ్స్ గురించి చాలా మంది మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శ చేస్తూ ఉంటారు. ఎయిమ్స్ బీబీ నగర్ కోసం 1366 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కోసం 346 కోట్లు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోసం 302 కోట్లు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి కోసం 30 కోట్లు. సిఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్ నందు పెట్రోకెమికల్స్ విభాగంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం 10 కోట్లు. ఐఐటి హైదరాబాద్ కోసం 2014-15 జనవరి నుంచి 2023-24 వరకు 2048 కోట్లు ఐఐటి హైదరాబాద్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఐఐటీలను ట్రిపుల్ ఐటీలను పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ముచ్చట చెప్తారు. తెలంగాణలోని 3 కేంద్ర విశ్వవిద్యాలయాలకు అందించిన ఆర్థిక సహాయం 2014-15 నుండి అక్టోబర్ 2022-23 వరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వీటి మూడింటికి కలిపి 4508 కోట్లు. ఒకసారి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు ఇక్కడ మత ప్రాతిపదికన ఓట్లు చీల్చడం కోసం రెచ్చగొడుతుంది ఎవరు అనేది, హిందుత్వం కోసమే పరితపించేది బీజేపీ ప్రభుత్వం అయితే ఉర్దూ యూనివర్సిటీ అవసరం ఎవరి కోసం ఫండ్స్ కేటాయించింది? నిజంగా ఆ ఫండ్స్తో అది ఎంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళు డెవలప్ చేశారు అంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అనేక సార్లు సెంట్రల్ మినిస్టర్స్ చాలా సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలో 2 ఎస్సీ హాస్టళ్ల నిర్మాణం బాలురు బాలికల కోసం 30 కోట్లు. జిహెచ్ఎంసీ సికింద్రాబాద్లలో 1.52 లక్షల పిఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణం కోసం 2675 కోట్లు. ఇండ్ల నిర్మాణం కోసం 1,52,000 ఇండ్లు కట్టించడానికి 2675 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఇచ్చింది. కేసీఆర్ చెప్పాలా, డబల్ బెడ్రూమ్లు షీర మార్చుకోవడానికి ఒకటికి, సుట్టపోడు ఒకటి వస్తే ఒకటి, చికెన్ కూర వండడానికి ఒకటని ముచ్చట్లు చెప్పిండు. మరి 2675 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మరి నువ్వేం పెట్టినావు? ఆ షీర మార్చుకొని సుట్టపోడు వస్తే రూమ్లు ఏమైపోయినాయి అనేది. హైదరాబాద్ సికింద్రాబాద్లో 5 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటు 17. ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, మహిళల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ ఇలాంటి సౌకర్యాల కోసం 14 కోట్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కోసం 187 కోట్లు. నిర్భయ ఫండ్ కింద హైదరాబాద్ సేఫ్ సిటీ ప్రాజెక్టుకు అందించిన నిధులు 123 కోట్లు. నిర్భయ ఫండ్లు వచ్చినాయి, మంచి ప్రాజెక్టు అన్నీ జరిగినాయి, కానీ అది ఎంతవరకు అమల్లోకి వచ్చింది తెలంగాణలో అన్నది ఆలోచించాలి. సెంటర్ ఫర్ కాంపోజిషనల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమేటిక్ ఎనర్జీ హైదరాబాద్ కోసం 106 కోట్లు. అలాగే కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, పాయిగా టూమ్స్, హయత్ బక్షి మాస్క్, రేమాండ్స్ టూమ్స్ కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ అభివృద్ధి కోసం 97 కోట్లు. ట్యాంక్ బండ్ వద్ద ప్యాకేడ్ ఇల్యూమినేషన్ సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు కోసం 45 కోట్లు. గోల్కొండ పోర్టు ఉస్మానియా యూనివర్సిటీలో ప్యాకేడ్ ఇల్యూమినేషన్ సౌండ్ అండ్ లైట్ షో కోసం 12 కోట్లు. గోల్కొండ కోట డెవలప్మెంట్ కోసం 16 కోట్లు. ట్రైబల్ మ్యూజియం కోసం 34 కోట్లు. చార్మినార్ కోసం 3 కోట్లు. ఎపిగ్రఫీ మ్యూజియం కోసం 20 కోట్లు. సంగీత నాటక అకాడమీ, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం మరియు గాన గంధర్వ ఘంటసాల కళామందిరం కోసం 10 కోట్లు. సైన్స్ మ్యూజియం కోసం 233 కోట్లు. డిఫెన్స్ కోసం 1,14,976 కోట్లు. మొత్తం లెక్క చూస్తే 16,895 కోట్లు దరిదాపు రాష్ట్ర హైదరాబాద్ అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్. ఇన్ని ఫండ్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మా భుజస్కంధాల మీద వేసుకొని మోసి డెవలప్ చేసినాం. కేంద్రం ఏమాత్రం ఆదుకోలేదు. అసలు కేసీఆర్ అనేటోడు లేకపోతే హైదరాబాద్ డెవలప్ అయ్యేదా? రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యేదా? ఇంత సంపాదించుకునేటోళ్ళ? కేసీఆర్ మీకోసం పుట్టిన కారణ జన్ముడు అని ప్రచారం చేసుకుంటూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపిండు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు చెప్పాలా, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రుణాలు ఇవ్వట్లేదు అనేది. అడగకుండానే ఇన్ని ఇచ్చింది అంటే అడగగలిగే నాయకుడు ఉంటే ఇంకెన్ని నిధులు తెలంగాణకు తీసుకోవచ్చు, ఇంకా ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు ప్రజలు ఆలోచించాలి. ఎప్పుడు గుజరాత్ మీదో ఇంకో దాని మీదో పడి ఏడవడం కాదు. మన రాష్ట్రానికి కూడా ఎన్నొచ్చాయి, ఇంకా రావాల్సినవి ఏమున్నాయి, ఎందుకు రావట్లేదు,
మనం ఏమన్నా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదా, లేకపోతే మనం ఇంకేమన్నా చెయ్యట్లేదా అనేది తెలుసుకొని ఆ విధంగా అడుగులు ముందుకేస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కమ్యూనికేట్ చేసుకుంటూ అహాలకు పోకుండా నాయకులు పనిచేయగలిగితే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుద్ది. ఇంక ఇందులో చాలా ఉన్నాయి. రైతులకు ఇచ్చే పైసలు, అలాగే ఎరువుల సబ్సిడీలు, 5 కిలోల రేషను, ఉచిత వైద్యం, ఇవన్నీ మళ్ళీ అవన్నీ అలాగే టాయిలెట్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఈరోజు సర్పంచ్కి ఇచ్చే నిధులు కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న వీధి దీపాలు కానీ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అనంటే నిజాలను నిర్భయంగా చెప్పడంతో పాటు మనకు జరిగిన మంచిని, నిజంగా కూడా కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపించిందా, ఆదుకోలేదా అనే ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ని పోగొట్టాలి అంటే వాస్తవాలను బయటపెట్టాలి. అహానికి వెళ్ళిన కేసీఆర్ హయాంలోనే ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనంటే నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అడిగి తీసుకురాగలిగే నేతలను మనం ఎన్నుకుంటే ఇంకా ఎన్నో నిధులు మన లోక్సభ సెగ్మెంట్లకు తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఆ దిశగా అడిగే వాళ్ళను ఖచ్చితంగా ప్రజల విషయంలో ప్రజల ఎదుగుదల కోసం అహానికి పోకుండా ఉండే నాయకులను ఎన్నుకోవడం మన బాధ్యతే. ఆ బాధ్యతను మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. నోటు కోసం మీ ఓటును అమ్ముకోకండి, వాస్తవాలను గ్రహించండి. అభివృద్ధి ఎవరైతే అడుగులు ముందుకు పడతాయో గ్రహించి ఓటును వినియోగించుకోండి. ఇదే అన్నమాట మొత్తానికి ఈ వీడియో ద్వారా నేను మీకు అందించాలనుకుంది. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.